అండి సింపుల్గా మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. దాని తర్వాత ఉప్పు, పసుపు, కారం, ఆవాలు, మెంతులు పొడి వేసుకోండి. మీకు తగినంత వేసుకుంటున్నాము, మేమేం కొలతలుగా వేసుకోవట్లేదు. దీన్ని మొత్తం ఒక డబ్బాలోకి వేసుకోండి. డబ్బాలోకి వేసి ఒక 2 hours 3 hours మంచిగా ఊరనివ్వండి. అంతలోకి గోబీ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే మా తాతయ్య అయితే సపోటాలు తెచ్చారు. ఒకటైతే తిన్నాను, చాలా బాగున్నాయి. గోబీ 65కి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ కాస్త మైదా తీసుకోండి, దాంట్లో కాస్త కార్న్ఫ్లవర్ వేసుకోండి, దాంట్లో గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోండి. ఈ మొత్తం వేసుకొని మంచిగా కలపండి. దాని తర్వాత కాసంత ఆయిల్ వేసుకోండి, వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి, కారం వేసుకోండి, దాని తర్వాత ఉప్పు వేసుకోండి, ఆయిల్ వేసుకొని మంచిగా కలపండి. ఆయిల్ వేసి మంచిగా కలిపిన తర్వాత కాసంత ఫుడ్ కలర్ వేసుకుంటున్నాము. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది మంచిగా ఇలా మిక్స్ అయిన తర్వాత దీన్ని మంచిగా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇది మొత్తం ఈ మిక్చర్ మొత్తం అందులోకి ఒక ప్యాన్ వాటర్ బాయిల్ చేసుకొని దాంట్లో గోబీ వేసుకోండి. అదేనండి క్యాలీఫ్లవర్ వేసుకోండి. క్యాలీఫ్లవర్ బాగా అవ్వాలి. అందులో కాస్త ఉప్పు వేసుకోండి, ఉప్పు, పసుపు వేసుకోండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మంచిగా బాయిల్ అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి. కాసేపు చల్లార్చిన తర్వాత ఇది కాస్త చల్లారిన తర్వాత ఊరిన ఆవకాయలో కాస్త పల్లీల నూనె వేసుకుంటే మ్యాంగో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. 2 రోజులు 3 రోజులు ఆగిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. తర్వాత ఈ గోబీ చల్లారిన గోబీని మిక్సర్లో వేసుకొని మంచిగా కలపండి. మంచిగా కలిపిన తర్వాత ఫ్రై చేసుకోండి. ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకొని ఇదిగా తిన్నా బాగుంటుంది, ఏదైనా ఫ్రైస్లో తిన్నా బాగుంటుంది. అదేనండి, మన సమీ విత్ రహి యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ప్లీజ్ చెక్అవుట్ చేయండి, చాలా బాగుంటాయి మన ఛానల్లో వీడియోస్.